సార్ బేసిక్‌గా మీరు మూవీ రాసినప్పుడు హీరోని అనుకుని రాస్తారు సార్? రాసిన తర్వాత హీరోని అనుకుంటారా? లేదండి, నేను కథే రాసుకుంటాను. ఫస్ట్ కథ రాసుకుంటారు. కథ రాస్తాను. కథ రాసి అంటే అది ఎవాల్యుయేషన్ కదా, కొంచెం నెమ్మదిగా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అవును సార్. ఆ పెరుగుతున్న ప్రాసెస్లో ఒక్కొక్కసారి వీళ్ళైతే బాగుంటారు, వీళ్ళైతే బాగుంటారని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. చాలా రాసుకున్నప్పుడే చాలా చాయిస్లు రాసుకుంటూ వెళ్తా ఉంటాం. ఆ బాడీ లాంగ్వేజ్ ఫైనల్గా ఫిక్స్ అయిన తర్వాత ఈయనైతే ఖచ్చితంగా మనం మలుచుకోవచ్చు, బాగుంటుంది అని ఇంకా అప్పటి నుంచి అప్రోచ్ అవటం. మనం ఎవరికైతే ప్రొడక్షన్లో చేస్తున్నామో వాళ్ళకి మన ఆప్షన్లు చెప్పి ఇటు వెళ్దాం సార్, ఒకసారి ట్రై చేద్దాం, ఆయనకి నేరేషన్ ఇస్తాను. ఇంక ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిన ప్రాసెస్. మీరు ఫస్ట్ చెప్పినప్పుడు అందరూ ఓకే అయ్యారా సార్? అంటే మీరు రాసినప్పుడు ఎవరైతే అనుకున్నారో వాళ్ళే ఓకే అయ్యారా సార్? అంటే ఫస్ట్ కొత్త బంగారు లోకానికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు వరుణ్ సందేశ్ గురించి. దానికి చాలా మంది టీనేజ్ కుర్రోళ్ళు కదండి, చాలా మందిని అడిగాను, అది చాలా మందిని చూసేవాడిని. ఆఖరికి ఎస్ఆర్ నగర్ లో రెసిడెన్షియల్ కాలేజ్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ కాలేజ్లో. అక్కడ దారిలోకి వెళ్ళి కనపడిన వాళ్ళు ఎవరైనా కొంచెం బాగుంటే కూడా పిలిచి ఈ అబ్బాయి పనికి వస్తాడంటే అలా కొంతమందిని కూడా మా అసిస్టెంట్లు చాలా మందిని అలా కూడా ట్రై చేశారు లాస్ట్ కి. సో ఒకసారి రాజు గారు ఏం చేశారంటే హ్యాపీ డేస్ మూవీ అప్పుడే ఎడిటింగ్ జరుగుతుంది, అది చూసి శేఖర్ కమల గారు ఈయన చూపించినట్టున్నారు. అప్పుడు ఈయన నాకు కాల్ చేసి ఒకసారి రేటింగ్ రూమ్ గా అన్నపూర్ణ స్టడీస్లో జరుగుతుంది, అది ఒకసారి చూడి అబ్బాయి బాగుంటాడు మన సినిమాకి అంటే అప్పుడు చూసిన వెంటనే అప్పుడు ఫిక్స్ అయ్యాం, బాగుంటాడండి ఇతను. యాక్చువల్గా అతను ఇంజనీరింగ్ ఆ సినిమాలో, ఇదేమో ఇంటర్మీడియట్, మళ్ళీ బ్యాక్ రావాలి, బట్ నో ప్రాబ్లం మనం మలుచుకోవచ్చు, ఏం కాదని చెప్పేసి